నిజంగా మన భారతీయులందరూ పౌరుషంతో చేస్తున్నారు పని. హిందువులందరూ పౌరుషంతో చేస్తున్నారు. నపుంసకులు అన్నారు కాబట్టి హిందువులందరూ పౌరుషం వచ్చింది. ఒక విధంగా మనల్ని తట్టి లేపాడు వాడు, అంటే మన పౌరుషాన్ని చూపించాడు. ఆ పౌరుషం చూపిస్తున్నాం కాబట్టి వాడు వెళ్ళిపోతున్నారు, కానీ వాడు కొనుక్కుంటున్నాడు. వాడు మళ్ళీ సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటున్నాడు. అదే ఒక ఆప్షన్ ఉంది, మీకు తెలుసు. అన్ని కొనుక్కోవచ్చు, కొనుక్కుంటున్నాడు. వాడు చేస్తున్న పని అది. సో వాడిని ఎవరు ఉపేక్షించరండి, వాడిని ఎవరు కూడా అస్సలు ఏ విధంగానూ హర్షించరు. అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకు అవన్నీ ఫరక్ పడాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంలో ఉన్నాడా? అంటే మదం ఎక్కి లైక్ డబ్బు మదం అనేది, అహంకారం అనేది ఇదంతా పెరిగిందని అంటారా? అంతే. కేంద్రం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకునేటట్టు మేము తీసుకెళ్తాం. అవసరమైతే కేసులు పెడతాం. చాలా ఉన్నాయి. మేము అన్ని కేసులు పెట్టి, ప్రతి ఊర్లో పెట్టండి కేసులు, ప్రతి ఊర్లో ఎఫ్ఐఆర్ చేయించండి, ప్రతి ఊర్లో ఫార్మేట్ నా దగ్గర ఉంది, అడగండి, ఇస్తా. ప్రతి ఒక్కరు కూడా మీరు వాడి మీద కేసులు వేయండి. సింపుల్, వాడు అన్ని తీసుకొని వెళ్ళండి. అవన్నీ యూట్యూబ్ లో ఉన్నవన్నీ డౌన్లోడ్ చేసి అవన్నీ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. వాటి గురించి రాయండి. ఆ తర్వాత మీకేం నష్టం జరిగిందో, ఏ విధంగా జరిగిందో అది చెప్పండి. అది మీకు ఏ విధంగా బాధించిందో చెప్తూ మీరు ఇచ్చిన తర్వాత నా ఎఫ్ఐఆర్ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది. ప్రతి ఎఫ్ఐఆర్ కౌంటబుల్. ఎక్కువ అవ్వగానే వాడి మీద ప్రెజర్ అక్కడ పెరుగుతూ ఉంటుంది. సో వాడు భయపడుతున్నాడు ఇప్పటికే. మనం ఇప్పుడే చేయాలి. ఇప్పుడు మీరు ఆపకూడదు. మీరు అందరూ చేయండి. నేను పిలిపిస్తున్నా అనుకోండి, అభ్యర్థిస్తున్నా అనుకోండి. ప్లీజ్ మనందరం చేయాల్సిన భారతీయులుగా మనకు దేశ గౌరవం, మన ధర్మం యొక్క ఔన్నత్యం మనకు ముఖ్యం. ఇక్కడ మన అమ్మ, మన సీతామాత. మనం వదలొద్దు హిందువులారా. ఏ పార్టీలో ఉన్న పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. పార్టీ ఏ పార్టీ అయినా హిందువులం. కలిసే హిందువులుగా ఫైట్ చేద్దాం. పార్టీల తర్వాత చూసుకుందాం. జై శ్రీరామ్.